మటాటా. దిస్ ఇస్ తేజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తెలుసా అమ్మవారు చండీదేవిగా ఎప్పుడు అవతరించారు అని? మార్కండేయ పురాణం దేవీ మహాత్యం ప్రకారం అయితే శుంభుడు నిశుంభుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళంట. వీళ్ళు అన్ని లోకాలని ఆక్రమించేసి దేవతల్ని సైతం బాధ పెట్టి హింసించి నానా అవస్థ పెట్టారంట. అప్పుడు దేవతలందరూ అమ్మని దండం పెట్టుకుంటే అప్పుడు పార్వతీదేవి బాడీ నుంచి ఒక జ్యోతి చండీదేవిగా అవతరించిందంట. ఈ చండీదేవి అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపం అన్నమాట. చండీదేవితో పాటు కాళీదేవి అండ్ చాముండీదేవి శక్తులు కూడా వచ్చాయంట. ఈ చండీదేవి 9 days కంటిన్యూస్గా యుద్ధం చేసి ఈ శంభుడిని నిశుంభుడిని వధించిందంట. వీళ్ళతో పాటు చండు ముండు రక్తబీజుడు అనే భీకరమైన రాక్షసుల్ని కూడా వధించిందంట అమ్మవారు. దాంతో మళ్ళీ ధర్మ సంస్థాపన జరిగింది అని ప్రసిద్ధి. సో ఇదండి మా ఇంట్లో శరన్నవరాత్రుల్లో 7th డే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.